వెల్కమ్ టు ఫోకస్. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. వచ్చే జనవరి 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వైభవంగా జరగబోతోంది. ఇందుకోసం శరవేగంగా ఏర్పాట్లన్నీ కొనసాగుతున్నాయి. రామ జన్మభూమిలో ఇప్పటికే పండుగ వాతావరణం కనిపిస్తోంది. అయోధ్యలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్ధమవుతోంది. జనవరి 22న చరిత్రలో నిలిచిపోయే ఈ మహత్తర ఘట్టం జరగబోతోంది. 84 సెకండ్ల దివ్యమైన శుభముహూర్తంలో భవ్య మందిరంలో రామయ్య కొలువు తీరబోతున్నాడు. ఈ క్షణం కోసం దేశమంతా కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. జగదభిరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మహాక్షేత్రంలో విశేషాల్ని ఇప్పుడు చూద్దాం. అయోధ్య రారమ్మని ఆహ్వానిస్తోంది. మహత్తర ఘట్టానికి సర్వం సిద్ధమవుతోంది. దేశం చూపు అంతా అయోధ్యపురి వైపు ఉంది. రామయ్య దర్శనం కోసం కోట్లాది కళ్ళు ఎదురు చూస్తున్నాయి. భవ్య మందిరంలో జగదభిరాముడు కొలువుదీరే క్షణం కోసం తపిస్తున్నాయి. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. ఇందుకోసం వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. జనవరి 14న మకర సంక్రాంతి రోజున ప్రతిష్టాపన ప్రక్రియ ప్రారంభమై 10 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు శుభముహూర్తం 84 సెకండ్ల పాటు ఉంటుంది. 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య అత్యంత శుభగడియలు ఉన్నాయి. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జరగనుంది. సాధారణంగా 5 గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే మంచి ముహూర్తమని, అయితే ప్రాణప్రతిష్ఠ సమయంలో 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని ఆచార్యులు జ్యోతిష్యుడు గణేశ్వర్ శాస్త్రి తెలిపారు. ఈ సమయంలో విగ్రహ ప్రతిష్టాపన చేస్తే ప్రపంచంలోనే మన దేశ కీర్తి మరింత పెరుగుతుందన్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా 12:15 నుంచి 12:45 మధ్య ఈ కార్యక్రమం జరగనుంది. అయోధ్యలో శ్రీరామ మందిరం గర్భగుడి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. భవ్య రామ మందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. జనవరి 22న 5 ఏళ్ల బాలుడి రూపంలో శ్రీరాముడు ఆలయంలో కొలువుదీరుతాడు. రాముడి విగ్రహానికి ఎన్ని విశిష్టతలున్నాయో అక్కడ ఏర్పాటు చేయబోయే గంటకు అన్నే విశేషాలున్నాయి. దీనిని తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేయించారు. ఈ గంట ఇప్పుడు అయోధ్య చేరుకుంది. అష్టధాతువులతో తయారు చేసిన ఈ గంట రామమందిరంలో ప్రత్యేక ఆకర్షణ. 600 కిలోలకు పైగా బరువున్న దీన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ 2020 నుంచే తయారు చేయడం ప్రారంభించారు. రామమందిర ప్రారంభోత్సవం దగ్గర పడుతుండడంతో తమిళనాడు నుంచి అయోధ్యకు తరలించారు. అయోధ్య రామాలయ గర్భాలయంపై ఈ గంట మోగనుంది. దీంతో సహా నమక్కల నుంచి 42 గుడిగంటలు తీసుకువెళ్లారు. ఈ గుడిగంటలు 2 టన్నుల బరువు కలిగి ఉన్నాయి. వీటిలో ఒకటి 2.5 టన్నుల బరువైన గంట కూడా ఉంది. ఈ గంటపై జై శ్రీరామ్ అని రాసి ఉంది. దీన్ని ప్రస్తుతం అయోధ్య రామమందిర ప్రాంగణంలో భక్తుల సందర్శనార్థం ఉంచారు. ఇక జనవరిలో జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రస్తుతం రామ్లల్లా విగ్రహాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. కాశీ పండితులు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తంజావూరు నుంచి అయోధ్య రామాలయానికి గొడుగులు తరలించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి మంగళ వస్తువులు పంపుతున్నారు. అఖిల భారత హిందూ మహాసభ ఆధ్వర్యంలో 8 ఛత్రాలు తయారు చేసి తంజావూరు జిల్లా కుంభకోణం మహాకొలను తీరంలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి రామస్వామి ఆలయం వరకు ఊరేగించారు. ఆ తర్వాత తంజావూరుకు వచ్చిన గొడుగులను కరందై రామాలయంలో మళ్లీ పూజలు చేయించి అయోధ్యకు తరలించారు. ఈ గొడుగులు జనవరి 19న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు అప్పగిస్తారు. అయోధ్య రామయ్యకు కానుకలు వెల్లువెత్తుతున్నాయి. జనవరి 22న నవ్య భవ్య రామమందిరంలో కొలువుదీరనున్న రామయ్యకు దేశ విదేశాల నుంచి బహుమతులు వస్తున్నాయి. ఛత్తీస్గఢ్లోని అమ్మమ్మ తాతయ్యల ఊరు చంద్ఖూరి, నేపాల్లోని అత్తమామల ఊరు జనక్పూర్ నుంచి ప్రత్యేక కానుకలు రామయ్యకు అందనున్నాయి. చంద్ఖూరి నుంచి దాదాపు 3000 క్వింటాళ్ల బియ్యం, జనక్పూర్ నుంచి పళ్ళు, వస్త్రాలతో కూడిన 1100 ప్లేట్లను అయోధ్యకు పంపిస్తున్నారు. కానుకల లిస్టులో ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లా నుంచి అష్టధాతులతో తయారు చేసిన 2100 కిలోల బరువున్న గంట, వడోదర నుంచి 108 అడుగుల పొడవున్న అగరబత్తి, పాట్నాలోని మహావీర్ ట్రస్ట్ నుంచి 2 కోట్ల రూపాయలతో పాటు 5 లక్షల రూపాయలు విలువైన బంగారు విల్లు, బాణం కూడా ఉన్నాయి. ఇక అయోధ్య ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా కేంద్రం నామకరణం చేసింది. డిసెంబర్ 30న అయోధ్యలోని ఈ కొత్త ఎయిర్పోర్ట్ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నందున ఎయిర్పోర్టుతో పాటు అధునాతనంగా తీర్చిదిద్దిన రైల్వే స్టేషన్ను కూడా ఓపెన్ చేస్తారు ఆయన. రామమందిర విశిష్టత, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఈ 2 నిర్మాణాలను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. 11,000 కోట్ల రూపాయలతో అయోధ్య,
యూపీలో జరిగే అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ అదే రోజు శంకుస్థాపన చేస్తారు. ఇక జనవరి 6 నుంచి ఈ ఎయిర్పోర్ట్ ద్వారా పౌరులకు సేవలు అందుబాటులో